ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ పొలిటీషియన్. వై సో? ఎందుకంటే మీ ఐఎమ్ అన్ఫిట్ టు బి పొలిటీషియన్. అంటే ప్రజెంట్ పొలిటీషియన్స్ ఎట్లా ఉన్నారంటే, తెలుసు కదా మనకు పాలిటిక్స్ తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్స్ అంటే కెన్ యూ కంపేర్ మీ విత్ ఎన్ యావరేజ్ పొలిటీషియన్ ఇన్ ద మార్కెట్? యూ కెనాట్ కంపేర్. సో ఇప్పుడు ఒక యావరేజ్ పొలిటీషియన్ ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇదంతా కూడా మన సొసైటీకి ఒక మెచ్యూరిటీ లేకపోవడం వలన ఇలాంటి పొలిటీషియన్స్ మనకు బయటకు వస్తున్నారు, టు బి ఫ్రాంక్. అంటే ఎందుకు మీరు పొలిటీషియన్ కాలేరు? బికాస్ యూ ఆర్ హ్యావింగ్ అ సబ్జెక్ట్, యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ ఆ క్యాపబుల్ ఉన్న పర్సన్ మీరు. ఎందుకంటే నేను ఇక్కడ సారీ సార్, లెట్ మీ టు కంప్లీట్. నిర్మలా సీతారామన్ కూడా ఒక టైంలో ఇదే మాట అన్నారు, నేను అంత ఫండింగ్ చేయలేను, నేను అంత ఉండలేను, బట్ అందుకే నేను ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. బట్ షీ ఈజ్ అ లీడింగ్ ఫైనాన్షియల్ మినిస్టర్, 3 times కన్సిక్యూటివ్గా చేశారు. I don't think she is a regular MP. She is not elected. That's what I'm saying. ఇప్పుడు నన్ను కూడా చేస్తే నేను కూడా చేస్తా బ్రహ్మాండంగా. నన్ను మినిస్టర్ చేస్తే చాలా బాగా చేస్తా. Okay. But I cannot invest money because in like that. Okay. సో అట్లా బయట నుంచి డబ్బు తీసుకొని, లంచాలు తీసుకొని, లేదా డొనేషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అది మాలాంటి వల్ల కాదు అది. Okay. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ బి లైక్ ఎ గుడ్ మినిస్టర్, బెస్ట్ మినిస్టర్ అవుతా నేను. ఐ నో దాట్ డెఫినెట్గా, బికాస్ వీ నో ఎవ్రీథింగ్, వీ నో అడ్మినిస్ట్రేషన్, వీ నో ది పీపుల్ పల్సెస్, and we know what is required, we know what is not required, and we know the governance, we know the transparency, we know the whole thing. మినిస్టర్కి చాలా బాగుంటుంది. చాలామంది పాపం మినిస్టర్లకి చాలా విషయాలు లేవు, వాళ్ళు నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కుడ్ యూ ప్లీజ్ షేర్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఒక మినిస్టర్తో మీకున్నది, వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ అనిపించలేదు బట్ మీరు చెప్పింది వాళ్ళు కరెక్ట్ చేసుకుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్, బట్ ఇఫ్ యూ కెన్ షేర్. నేను యాక్చువల్గా మూడు జనరేషన్స్ మంత్రులను చూసాను. అందుకే అడుగుతున్నాను. ఐ ట్రావెల్డ్ లాంగ్ యాక్చువల్లీ. ఐ లుక్స్ లిటిల్ యంగర్, బట్ నేను అందరికంటే బాగా ఎక్కువ జర్నీ చేశాను నేను యాక్చువల్గా. సో దాంట్లో ఆ మొదటి తరం మంత్రులను చూసాము, రెండో తరం మంత్రులను చూసాము, ఇప్పుడు మూడో తరం మంత్రులను చూస్తున్నాం మనము. ఐ టెల్ యూ, ఇంకా నేను సర్వీసర్ రాకముందు కూడా కొంతమందిని చూశాను. ఓకే. ఐ షుడ్ టెల్ యూ అబౌట్ మై ఎమ్మెల్యే. మా చిన్నప్పుడు 60s లో, ఓకే, లేట్ 60s లో ఐ రిమెంబర్ ద ఫిగర్ అండ్ ద పానుగంటి పిచ్చయ్య అని ఆయన ఉండేవాడు ఎమ్మెల్యే. ఓకే. అప్పుడు మాది కొత్తగూడెం నియోజకవర్గం కాదు, పాల్వంచ నియోజకవర్గం. ఓకే. ఆయన రోజు పాల్వంచ నుంచి నడుచుకుంటూ ఆయన మొత్తం ది మెయిన్ రోడ్ సుమారుగా ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆయన వారానికి 2 సార్లు నడుచుకుంటూ పోయేటాడు. ఒక భుజాన ఒక గొంగలు వేసుకొని నడుచుకుంటూ పోయేవాడు. ఆయన దగ్గర బస్సు పోవడానికి డబ్బులు లేవు, కానీ బట్ నడుచుకుంటూ పోవడం వల్ల 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయని, అంటే మధ్యలో ప్రజలను కలుసుకుంటూ పోవచ్చు అనేది. బట్ మోర్ ఈజ్ మనీ ఇష్యూ. గాట్ ఇట్. అలాంటి వాళ్ళని చూశాను. సో దాని తర్వాత నేను చదువుకునే రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రులను చూశాను. రైట్. చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. మహేంద్రనాథ్ అని ఒక మంత్రి ఉండేవారు. సో తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చిన కొత్తలో. రైట్. సో నేను ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి ఫాదర్ రాజనరసింహ గారి చూశాను నేను యాక్చువల్గా చదువుకునే రోజుల్లో. సో ఆ మంత్రులు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా మందిని కలిసేవాళ్ళు. సో కరప్షన్ వినబడేది కాదు, సో తక్కువ వినబడేది, చాలా తక్కువ. సో గోకరాగా సబ్జెక్ట్ విషయంలో అయితే జనరల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ఏ ఎక్స్పర్టైజ్. ట్రూ. పొలిటికల్ ఎక్స్పర్టైజ్ అది కూడా ఎక్స్పర్టైజ్. ప్లేయింగ్ పాలిటిక్స్ ఆల్సో ఎక్స్పర్టైజ్. ఓకే. ఇప్పుడు నేను ఐ కెనాట్ ప్లే దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ లైక్ వాట్ దిస్ నౌ seasoned politicians are playing. I cannot do that. So, but I can do subject. Okay. I know more subject. You got it? Got it. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2 గుణాలు దొరకరు మీకు. వెరీ ఫ్యూ. ఈవెన్ జయరామ్ రమేష్ కూడా ఈజ్ నాట్ ఏ గుడ్ పొలిటీషియన్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. బట్ ఈ సబ్జెక్ట్ ఉన్నతను, ఎన్విరాన్మెంట్ మీద థరో సబ్జెక్ట్ ఉన్నతను. మన్మోహన్ సింగ్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన యు గాట్ ఇట్. సో అట్లా 2 చోట్ల ఉండేవాళ్ళు దొరకరు మీకు ఎక్కడ. వెరీ ఫ్యూ. మేబీ పివి నరసింహారావు ఎక్సెప్షనల్. సో హీ హ్యాస్ బోత్. ఈ కుడ్ ప్లే పాలిటిక్స్ అండ్ హీ హ్యాస్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అట్లా మీకు. సో అట్లా మేము కూడా వీఆర్ నాట్ పొలిటీషియన్స్. సో అందుకనే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు పాలిటిక్స్ వచ్చి ఫెయిల్ అవుతుంటారు. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ యాక్చువల్గా ప్లేయింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు కూడా ఇద్దరు ఒకటే కదా అబ్బా, పెద్ద ఏముంది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్. సో దే కెనాట్ ప్లే పాలిటిక్స్ మచ్. సో డిఫికల్ట్ టు ప్లే పాలిటిక్స్, అంత ఈజీ కాదు అది. సో చాలా గమ్మత్తుగా ఉంటాయి, చాలా విన్యాసాలు చేయాలి మీరు పొలిటీషియన్గా. అవన్నీ విన్యాసాలు ఐఏఎస్ఎల్కి కుదరవు అవి.